Hi students, welcome to our channel Shahtaj Online Lessons. Today we are going to know the great Indian mathematician Bhaskara II. Some of our Indian mathematicians are Aryabhatta, Brahmagupta, Bhaskara II, Srinivasa Ramanujan, Dr. Kaprekar, Shakuntala Devi. భాస్కర II అనే అతను ఏన్షియంట్ ఇండియాకు చెందిన ఫేమస్ మ్యాథమెటిషియన్. ఇతను 1150 ఏడీలో అట్ ద ఏజ్ ఆఫ్ 36లోనే సిద్ధాంత శిరోమణి అనే బుక్ను రచించాడనమాట. ఇన్ దిస్ బుక్ అబౌట్ 1450 వర్సెస్ అంటే శ్లోకాలు. ఆ శ్లోకాల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఫస్ట్ పార్ట్ వచ్చి లీలావతి. ఈ లీలావతి అంటే అర్థమెటిక్ అంటే ఏంటి? మనకు అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఇలాంటివి ఆపరేషన్స్ అన్నీ ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి 278 వర్సెస్ ఉన్నాయి. లీలావతిలో 278 వర్సెస్ అనేటివి రాశాడు. నెక్స్ట్ బీజగణిత్ అంటే ఆల్జిబ్రా అంటే ఏంటి? అన్నోన్ వాల్యూని మనము కనుక్కోవడం. అది 213 వర్సెస్ ఉన్నాయి బీజగణితంలో. నెక్స్ట్ గోళాధ్యాయలో 451 వర్సెస్ ఉన్నాయి. ఇది స్పేరు, సెలెస్టియల్, గ్లోబ్. అంటే మనకు స్పేర్ అంటే గోళాకారంగా ఉండే వస్తువుల యొక్క, మరియు గ్లోబ్ అంటే కూడా అది గోళాకారమే కదా ఉంది. గోళాకారానికి చెందిన వాటి గురించి ఎన్నో పరిశోధనలు చేసి ఈ బుక్లో అతను ఈ బుక్లోని ఈ పార్ట్లో అన్నిటినీ శ్లోకాల రూపంలో రాశాడనమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి గ్రహగణిత్ అంటేనే మనకు అంటే గ్రహాలకు సంబంధించి, అంటే ప్లానెట్లకు సంబంధించింది అని తెలుసుకోవచ్చు. ఈ ప్లానెట్కి సంబంధించిన ప్రతిదీ 501 వర్సెస్ శ్లోకాల రూపంలో పొందుపరిచాడు. ఇప్పుడు మనకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ సెవరల్ వేరియబుల్స్ వేర్ వన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ దట్ భాస్కరా II వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్, అండ్ he presented many problems below. One problem is an example to illustrate it. అంటే మనకు లీనియర్ ఈక్వేషన్స్లో 1 వేరియబుల్ ఉండేటివి ఉన్నాయి, సెవరల్ వేరియబుల్స్ ఉండే లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి ఈక్వేషన్స్. ఇందులో మనకి సింపుల్ ఈక్వేషన్ అనే చాప్టర్లో దేనికి చెందింది? బీజగణిత్ అంటే ఆల్జిబ్రాకి సంబంధించింది. అంటే ఈ ఆల్జిబ్రాకి సంబంధించిన కొన్ని ఈ శ్లోకాలు 213 వర్సెస్ ఉన్నాయి కదా, అందులో ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా ఉంటాయి అనేది మనకు ఒక ఉదాహరణ అది ఇచ్చాడు. ఆ ఉదాహరణని బట్టి మనకు సింపుల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ అంతా మీరు బాగా తెలుసుకున్నారు కదా. కాన్సెప్ట్ ఈజ్ ఎ పవర్ అన్నాడు. అంటే పవర్ ఎందులో ఉంది? కాన్సెప్ట్లో ఉంది. కాన్సెప్ట్ అనేది మనకు బాగా వచ్చేస్తే ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా వేచేయచ్చు. అసలు ఫార్ములానే అవసరం లేదు. కాన్సెప్ట్ మైండ్లో ఉందా, మనమే ఏ విధంగా అయినా చేయొచ్చు. ఫార్ములా లేకుండానే చేయొచ్చు, లేదా ఫార్ములాని మనమే సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ని బాగా మనకు ఎగ్జాంపుల్ మాత్రం ఒక ప్రాబ్లం ఇచ్చాడు. మన కాన్సెప్ట్ నా క్లాసులు అన్నీ విన్నారు కాబట్టి మీరు నా క్లాసులు మీకు బాగా అండర్స్టాండ్ అయ్యింటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. వీడియోని ఇక్కడ స్టాప్ చేసేసి మీరు ఇది చేయండి. వచ్చిందా? మీరు నా క్లాసెస్ని బాగా ఫాలో అవుతున్నారని అర్థం. రాలేదా? మళ్ళీ నా వీడియోస్ అనేటివి రివిజన్ చేయండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది బాగా వచ్చేస్తుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏ 5th part of a swarm of bees came to rest on the flower of Kadamba, a 3rd on the flower of Cylinda. 3 times the difference between these two numbers flew over a flower of Kurtaja, and one bee alone remained in the air, attracted by the perfume of a jasmine in bloom. Tell me, beautiful girl, how many bees were in the swarm? ఇప్పుడు దీన్ని బాగా చదివిన తర్వాత మనం కనుక్కోవాల్సిందేవి? బీస్ ఇన్ ద స్వామ్.
ఇవి హౌ మెనీ ఎన్ని ఉన్నాయి అనేది కనుక్కోవాలి. మనం కనుక్కోవాల్సిందే మనము ఏమనుకున్నామను ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు చూడండి చేద్దాం. హౌ మెనీ బీస్ వేర్ ఇన్ ద స్వామ్ అంటే మనకు ఇది తెలియదు కాబట్టి ఏమనుకుంటాము ఎక్స్ అనేది అనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. మనకు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కడంబ, సిలిండా, కృతాజ. ఇందులో మనకి ఈ స్వామ్లో ఉన్నటివి ఎన్ని, ఏ 5th పార్ట్ ఆఫ్ స్వామ్ అన్నాడు. అంటే మనకు స్వామ్ అంటే ఎక్స్, దీంట్లో 5th పార్ట్ అంటే x/5 అనేటివి ఈ ఫ్లవర్ పైన రెస్ట్ తీసుకున్నాయి. నెక్స్ట్ ఏ 3rd ఆన్ ద ఫ్లవర్ ఆఫ్ సిలిండా అన్నాడు. 3rd అంటే ఇందులో 3rd x/3 అనుకుంటాం. 3 times the difference between these 2 numbers flew over a flower of కృతాజా. ఈ కృతాజాలో దీని యొక్క డిఫరెన్స్కి 3 times అన్నాడు. ఇప్పుడు దీంట్లో డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే మనకు ఎందులో ఎక్కువగా ఉన్నాయి, సిలిండా పైన. అంటే x/3 అనేది బిగ్గెస్టా, x/5 అనేది బిగ్గెస్టా అనేది మనకు తెలిసింటే ఏం చేస్తాము, x/3 అనేది ఎక్కువ వస్తుంది కదా, కాబట్టి x/3 మైనస్ x/5 ఈ డిఫరెన్స్కి 3 times అన్నాడు. 3 times అంటే మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ 3తో చేయాలి. ఇవి కృతాజా ఫ్లవర్ పైన రెస్ట్ తీసుకున్నాయి. 1b అలోన్ అన్నాడు. 1b అనేది ఇన్ ద ఎయిర్లోనే ఒకటి అలోన్గా ఉండిపోయింది. మొత్తము స్వామ్లో ఎన్ని ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి. ఇక్కడ 1 అనేది అలోన్గా ఉండిపోయిందంటే ఇందులో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేసేస్తాం. ఈ మూడింటిని సమ్ చేసుకుంటాం. x/5 ప్లస్ x/3 ప్లస్ 3 ఇంటూ x/3 మైనస్ x/5 ఈక్వల్ టు మొత్తం సమూహంలో అంటే స్వామ్లో ఉండేటివి ఎన్ని, ఎక్స్ ఉన్నాయి. ఒకటి అనేది అలోన్గా ఉండిపోయింది కాబట్టి ఇక్కడ 1 అనేది మనం దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేస్తాం. ఎందుకంటే అది మిగిలిపోయింది కదా, ఒకటి అనేది ఎయిర్లోనే ఉండిపోయింది కాబట్టి మనము -1 అనేది ఇక్కడ వేసుకుంటున్నాం. ఇదే మెయిన్. ఇప్పుడు చూడండి ఇలా వేసుకున్నాము, మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది కనుక్కోవాలి, సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే మనం ఇది అలాగే వేసుకుంటాం. x/5 ప్లస్ x/3 ప్లస్ 3 ఇంటూ దీనికి మనము ఎల్సిఎం కనుక్కుంటాం. 5 3s are 15. 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 3 ఇంటూ ఎక్స్ 3x ఈక్వల్ టు x-1. ఇప్పుడు x/5 ప్లస్ x/3 ప్లస్ 3 ఇంటూ 5xలో 3x అనేది తీసేస్తే మనకు 2x/15 అనేది వస్తుంది ఈక్వల్ టు x-1. ఇక్కడ మల్టిప్లికేషనే కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ కూడా పోతుంది. 3 1s are 3 5s are 15. అంటే ఇక్కడ x/5 ప్లస్ x/3 ప్లస్ 2x/5 ఈక్వల్ టు x-1. ఇప్పుడు ఈ మూడింటికి మనం ఎల్సిఎం అనేది కనుక్కోవాలి. 5 ఉంది, 3 ఉంది, 5 కాబట్టి 5 3s are 15 వేసుకుంటాం. ఇప్పుడు దీనికి కావాలంటే పక్కన ఎల్సిఎం కూడా వేసుకోండి, 15 వస్తుంది. ఇప్పుడు 5 3 times పోతుంది కాబట్టి 3x ప్లస్ 3 అనేది 5 times పోతుంది కాబట్టి 5తో మల్టిప్లికేషన్ చేస్తే 5x ప్లస్ 5 అనేది 3 times పోతుంది కాబట్టి 3తో మల్టిప్లికేషన్ చేస్తే 3 2s are 6x ఈక్వల్ టు x-1. ఇప్పుడు ఈ మూడింటిని 3ని మనం యాడ్ చేసుకోండి, ఎక్స్లన్నీ యాడ్ చేసుకోండి. 6 5 11 14 x/15 ఈక్వల్ టు x-1. 14x/15 ఈక్వల్ టు x-1. 14x/15 ఈ పక్క ఉండే మైనస్ ఎక్స్ వచ్చి ఈ LHS వైపు వస్తే -x ఈక్వల్ టు 1 -1 అలాగే ఉంటుంది. ఎక్స్ మాత్రం మనము లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి 14x మైనస్, ఇప్పుడు మనకి ఎల్సిఎం 15 కాబట్టి 15x ఇక్కడ ఏం లేదు అంటే బై 1 ఉన్నట్టు ఈక్వల్ టు -1. 15x అంటే మైనస్ 15లో నుంచి 14 తీసేస్తే -x ఈక్వల్ టు -1. ఈ 15 ఇక్కడ వచ్చి మల్టిప్లికేషన్ చేస్తుంది ఇంటూ 15 -x ఈక్వల్ టు -15. మైనస్ క్యాన్సిల్ పోతే x ఈక్వల్ టు 15. ఇప్పుడు మనకు సొల్యూషన్ అనేది వచ్చేసింది. x అంటే ఆ సమూహంలో ఉన్న బీస్ ఎన్ని 15. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది వచ్చింది. ఒకసారి వెరిఫై చేసుకుందాం. దీని యొక్క డిఫరెన్స్కి 3 times అన్నాడు కదా, 5లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేసేయండి, 2 వస్తుంది. 2కి 3 times 6 అనమాట. ఈ మొత్తం యాడ్ చేయండి,
ఎంత వస్తుంది మొత్తం యాడ్ చేస్తే 14 ఈక్వల్ టు 14 వచ్చాయి. 14లో ఒకటి ఎయిర్లోనే ఉండిపోయింది అన్నాం కదా, ఒకటి ఎయిర్లోనే ఉండిపోయింది అంటే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే 15. ఇప్పుడు 14 + 1 = 15 బీస్ అనేటివి మనకు వచ్చేసింది. మనం కనుక్కోండేది రైట్. మొత్తం వచ్చి 15 బీస్ ఉన్నాయి. అందులో కదంబా పైన 3 బీస్ కూర్చున్నాయి, తర్వాత సిలిండా పైన 5 కూర్చున్నాయి, కృత్రాజ పైన ఈ రెండింటికి డిఫరెన్స్ పైన 3 టైమ్స్, అంటే దీనికి డిఫరెన్స్ 2కి 3 టైమ్స్ వచ్చి 6. ఈ కూర్చున్న తర్వాత రిమైనింగ్ 1 వచ్చి మనకు ఎయిర్లోనే ఉండిపోయింది, ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు అంటే 1 ఉంది. దాన్ని ఇక్కడ ఈ మూడింటిని మనం టోటల్ చేస్తే 14 వచ్చింది. ఈ మిగిలిండేది 1ని కూడా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి 15 వచ్చేసింది. కాబట్టి దీన్ని ఈ విధంగా చేసుకున్నాం. ఇప్పుడు మీరు అనుకున్న ప్రకారము కనుక్కున్నారా? అంటే కాన్సెప్ట్ అనేది బాగా తెలిస్తే ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఏ టైప్లో అడిగినా కాన్సెప్ట్ బాగా అండర్స్టాండ్ అయితే మనం చేసేయచ్చు అనమాట, సాల్వ్ చేసేయచ్చు. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు చెక్ యువర్ ప్రోగ్రెస్ అని ఉంది మన క్వశ్చన్స్లో. చెక్ యువర్ ప్రోగ్రెస్ అని ఉంది అంటే ఏంటి? మీరు నేర్చుకున్న దాన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ ఫ్రమ్ ద బిలో డయాగ్రామ్. మనకు 2 డయాగ్రామ్స్ అనేది ఇచ్చేసాడు. దాన్ని బట్టి మనము వేరియబుల్ ఎక్స్ యొక్క వాల్యూని మనము సాల్వ్ చేసి వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇది డయాగ్రామ్ అనేది ఇచ్చేసాడు. అంటే ఏబి అనేది స్ట్రైట్ లైను, ఇక్కడ ఓ అనే వెర్టిసిస్ వద్ద మనకు యాంగిల్స్ అనేటివి ఏర్పడినాయి. ఇక్కడ ఎక్స్ అనే యాంగిల్ ఉంది, ఇక్కడ x + 30 degrees అనే యాంగిల్ ఇది ఉంది. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే స్ట్రైట్ యాంగిల్ అనేది 180 degreesకి ఈక్వల్ అవుతుంది. అదే మనం ఈక్వేషన్ రూపంలో రాసుకోవాలి. యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ డిఓబి ఈక్వల్ టు 180 degrees. ఇది మనకి ఈక్వేషన్. ఇప్పుడు యాంగిల్ ఏఓడి అంటే ఏంట? x + 30 ప్లస్ యాంగిల్ డిఓబి వచ్చి ఎక్స్ ఈక్వల్ టు 180 degreesకి ఈక్వల్. ఇప్పుడు చూడండి, x 2x + 30 = 180. 2x = 180. ఈ +30 ఇవైపు వస్తే -30 అవుతుంది. 2x = 180లో 30ని సబ్ట్రాక్ట్ చేసేయండి, 0 5 150. x = 150. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తూ ఉంది, 2 ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది. 2 1s are 2, 2 7s are 14, 2 5s are 10. అంటే x = 75 degrees. మనకు x వాల్యూనే కదా కావాలి. x వాల్యూ ఎంత వచ్చేసింది? 75 degrees. కావాలంటే మీరు వెరిఫై చేయండి. x = 75. నెక్స్ట్ x + 30 అంటే 75 + 30 = 105. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 180 degrees వచ్చేస్తుంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే మనకు 180 degrees వచ్చేసింది. అంటే మనకు వచ్చిండే వాల్యూ వచ్చి కరెక్ట్ అనేది వెరిఫై చేసుకున్నాం. మనకు ఒక రెక్టాంగిల్ ఇచ్చినాడు. రెక్టాంగిల్లో లెంత్ వచ్చి x + 4 ఇచ్చాడు, బ్రిడ్త్ వచ్చి x అని ఇచ్చాడు. ఈ రెండు మనకు లెంత్ బ్రిడ్త్ వచ్చేసింది. పెరిమీటర్ = 36 centimeters అన్నాడు. అంటే మనకు ఈ రెక్టాంగిల్కు లెంత్ బ్రిడ్త్ ఉన్నప్పుడు పెరిమీటర్ యొక్క ఫార్ములా రాసుకొని =36కు ఈక్వల్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ వస్తుంది. దాని నుంచి మనం x వాల్యూ అనేది కనుక్కుంటాం. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ = x + 4. breadth of a rectangle = x. perimeter of a rectangle 2 × l + b. 2 రాసుకుంటాం, l అంటే x + 4 + b అంటే x. 2 × 2x + 4. 2 2s are 4x + 2 4s are 8. మనకు 4x + 8 = 36కి ఈక్వల్ అన్నాడు. కాబట్టి మనకి ఈక్వేషన్ అనేది వచ్చేసింది. ఈ ఈక్వేషన్ నుంచి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 4x = 36. ఈ +8 వైపు వస్తే -8 అవుతుంది.
4x ఈజ్ ఈక్వల్ టు 36లో 8 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 28. x ఈజ్ ఈక్వల్ టు 28. ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది, డివిజన్ చేస్తుంది. క్యాన్సిలేషన్ కొట్టండి. 4 1s are 4 7s are 28. x ఈజ్ ఈక్వల్ టు 7. x ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చేసింది. మనకు లెంత్ ఎంత వస్తుందండి? ఇది బ్రెడ్త్. లెంత్ ఈక్వల్ టు x ప్లస్ 4 అంటే 7 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 11. మనకు లెంత్ వచ్చేసింది, బ్రెడ్త్ కూడా వచ్చేసింది. పెరిమీటర్కి ఫార్ములా ఏమన్నాము? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ అంటే 11 ప్లస్ బి అంటే 7. 2 ఇంటూ 18. 2 18s are 36. మనకు వచ్చేసింది. వెరిఫై చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఫజిల్ టైంలో కలెక్ట్ ద minimum and maximum temperature in degrees of any 5 cities of India of any month and convert the temperature into Fahrenheit and Kelvin scale అన్నారు. మనకు ప్రొసీజర్ ఎట్లా అనేది కూడా ఇక్కడ ఇచ్చేసాడు. ఇప్పుడు చూడండి, విశాఖపట్నం సిటీలో మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది. ఇది మ్యాక్సిమం 35 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటే మనం ఏం చేయాలి? ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి ఈ ఈక్వేషన్ అనేది యూజ్ చేసినారు. ఇప్పుడు సెంటీగ్రేడ్స్ ఎంత? 35 డిగ్రీస్ ఇచ్చాడు. ఇక్కడ సెంటీగ్రేడ్స్ అంటే 35ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈ ఫార్ములాలో, ఈ ఈక్వేషన్లో మనము సి వచ్చి 35 డిగ్రీస్ని, సెల్సియస్ కాబట్టి 35 డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ని మనము సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, 9/5 ఇంటూ 35. సికి బదులు 35 వేసాం. ఇప్పుడు 5 1s are 5 7s are 35. క్యాన్సిలేషన్ కొట్టాం. క్యాన్సిలేషన్ కొడితే 9 ఇంటూ 7, 9 7s are 63 వేసినాం. ఇప్పుడు ఇది ఎల్హెచ్ఎస్ అలాగే వస్తుంది. ఇక్కడ F - 32, ఇక్కడ -32 ఉంది కాబట్టి RHS వైపు పోతే +32 అవుతుంది. మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే 95 వచ్చింది. ఫారెన్ హీట్లో 95 అంటే 35 డిగ్రీస్ సెల్సియస్ సెంటీగ్రేడ్లో ఉండేది మనకు 95 ఫారెన్ హీట్లోకి వచ్చేసింది. ఇప్పుడు కెల్విన్లోకి మార్చాలి. ఇప్పుడు మనకు ఏమిచ్చాడు? సెంటీగ్రేడ్లో ఇచ్చాడు టెంపరేచర్. దాన్ని మనం ఏం చేయాలి? కెల్విన్లోకి మారుస్తున్నాం. ఈ ఈక్వేషన్ని యూజ్ చేయాలి. K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273. ఇప్పుడు చూడండి, K ఈజ్ ఈక్వల్ టు Cకి బదులు మనం సెంటీగ్రేడ్లో ఉండే 35ని సబ్స్టిట్యూట్ చేసినాము. సబ్స్టిట్యూట్ చేసి 35 ప్లస్ 273 యాడ్ చేస్తే 308 వచ్చింది. అంటే మనకు కెల్విన్లో ఎంతకు సమానం? 35 డిగ్రీ సెంటీగ్రేడు అంటే 308 కెల్విన్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకుందాం. వేరే సిటీ బెంగళూరే అనుకోండి. బెంగళూరు సిటీ మనకు టెంపరేచరు 30 డిగ్రీ సెల్సియస్ అని ఇచ్చేసాడు. ఇప్పుడు దీన్ని ఫారెన్ హీట్లోకి మనం మార్చాలి. ఈక్వేషన్ ఏది ఫారెన్ హీట్లోకి మార్చడానికి అంటే F - 32 ఈజ్ ఈక్వల్ టు 9/5 C. ఇప్పుడు F - 32 ఈజ్ ఈక్వల్ టు 9/5. సెంటీగ్రేడ్లో అంటే ఇంటూ 30 వేస్తాం. 5 1s are 5 6 are 30. 9 6 are 54. F - 32 ఈజ్ ఈక్వల్ టు 54. F ఈక్వల్ టు 54 ప్లస్ 32. ఇక్కడ -32 ఉంది కాబట్టి ఇక్కడ +32. F ఈజ్ ఈక్వల్ టు 686. ACD 86 డిగ్రీస్ ఫారెన్ హీట్ అంటే మనకు 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు 86 ఫారెన్ హీట్లోకి వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఫారెన్ హీట్లోకి మారుస్తాం. అలాగే మనము 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ని కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి? K ఈక్వల్ టు C ప్లస్ 273. ఇప్పుడు చూడండి, కెల్విన్లోకి మార్చాలి. C అంటే 30 ప్లస్ 273 యాడ్ చేయండి. 3701 303 అంటే కెల్విన్లో మనకు 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు 303 కెల్విన్స్. ఈ విధంగా మనకు సెంటీగ్రేడ్స్లో ఏది ఇచ్చినా మనము ఈ ఫార్ములాని ఉపయోగించి ఫారెన్ హీట్లోకి కెల్విన్లోకి కన్వర్ట్ చేయొచ్చు.